అందరికీ నమస్కారం. హలో పిల్లలు, మీరంతా ఎలా ఉన్నారు? కొత్త పాఠానికి స్వాగతం. ఈరోజు మనం 7వ తరగతి జీవశాస్త్రం నుండి చాలా ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన అంశం మొక్కలలో పోషణ గురించి నేర్చుకుందాం. ఈ అంశంలో ప్రాథమిక సమాచారం అంతా ఉంటుంది. కొంత అదనపు సమాచారంతో తదుపరి తరగతులలో కూడా ఇది కొనసాగుతుంది. కాబట్టి శ్రద్ధ వహించండి మరియు జాగ్రత్తగా వినండి. అయితే ముందుగా మనం కొన్ని కీలక పదాలను తెలుసుకుందాం. కీలక పదాలు: స్వయం పోషకాలు లేక ఆటోట్రోఫిక్, పత్రహరితం, పోషకం, పోషణ, కిరణజన్య సంయోగ క్రియ, పత్రరంధ్రం లేక స్టొమాటా, పిండి పదార్థాలు లేక కార్బోహైడ్రేట్. అభ్యసన లక్ష్యం: ఈ వీడియో చూసిన తర్వాత పోషకాలు అంటే ఏమిటి, మన రోజువారీ జీవితంలో వాటి పాత్ర ఏమిటో మీరు అర్థం చేసుకోగలరు. పోషణ విధానం, అందులోని రకాలు మరియు కిరణజన్య సంయోగక్రియ పద్ధతి ద్వారా ఆహార తయారీ ప్రక్రియను మీరు తెలుసుకుంటారు. ఆకులో పిండి పదార్థం ఉన్నది అన్న దానిపై అద్భుతమైన ప్రయోగాన్ని కూడా చేసి ఆనందించవచ్చు. చాలా బాగుంది కదా? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దామా? మనం తినే ఆహారంలో మన శరీరానికి చాలా అవసరమైన పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు అనే పోషకాలు ఉంటాయి. అన్ని జీవరాశులకు ఆహారం అవసరం. మొక్కలు తమ కోసం ఆహారాన్ని తయారు చేసుకోగలవు, కానీ మానవులతో సహా ఇతర జంతువులు చేసుకోలేవు. ఇవి ఆహారం కోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మొక్కలపై ఆధారపడతాయి. మొక్కల్లోని పోషణ విధానంపై దృష్టి సారిద్దాం. మొక్కల్లో పోషణ విధానం: మొక్కలు తమ పరిసరాల్లో ఉన్న నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు ఖనిజాలు వంటి ముడి పదార్థాల నుండి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ప్రశ్న: మొక్కలు తయారు చేసిన ఆహారం ఇతర జీవులకు ఎలా ఉపయోగపడుతుంది? జవాబు: మొక్కలు తయారు చేసే ఆహారం పిండి పదార్థం. ఇది పోషకాలలో ఒకటి. పిండి పదార్థాలు మాంసకృత్తులు, కొవ్వులు మరియు ఖనిజాల వంటి పోషకాలను జీవులు తమ శరీరాలను నిర్మించుకోవడానికి, పెరగటానికి, తమ శరీరంలో దెబ్బతిన్న భాగాలను మరమ్మత్తు చేసుకోవడానికి మరియు జీవన ప్రక్రియలను నిర్వహించటానికి కావలసిన శక్తిని పొందటానికి ఉపయోగించుకుంటాయి.
ఈ పోషకాలను మనం మొక్కల నుండి మరియు కొన్ని ఇతర వనరుల నుండి కూడా పొందుతాం. ఒక జీవి ఆహారం ద్వారా పోషకాలను తీసుకొని దాని శరీరం కోసం ఉపయోగించుకునే విధానాన్ని పోషణ అంటారు. ఈ పోషణ అన్నది 2 రకాలుగా ఉంటుంది. స్వయం పోషకాలు. జీవులు సాధారణ పదార్థాల నుండి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే పోషణ విధానాన్ని స్వయం పోషణ లేక ఆటోట్రోఫిక్ అంటారు. ఉదాహరణ మొక్కలు. పరపోషకాలు. మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని తినే జంతువులు మరియు చాలా ఇతర జీవులను పరపోషకాలు అంటారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొక్కలలో ఆహారాన్ని తయారు చేసే కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి? మొక్కలలో ఆహారం అన్ని భాగాలలో తయారవుతుందా లేక కొన్ని భాగాలలో మాత్రమే తయారు చేయబడుతుందా? మొక్కలు తమ పరిసరాల నుండి ముడి పదార్థాలను ఎలా పొందుతాయి? మొక్కల ఆహార కర్మాగారాలకు వాటి రవాణా ఎలా జరుగుతుంది? ఈ పద్ధతిని అర్థం చేసుకోవడానికి కిరణజన్య సంయోగ క్రియ అని పిలువబడే ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందాం. బాగా ఏకాగ్రత వహించండి. కిరణజన్య సంయోగ క్రియ మొక్కలలో ఆహార తయారీ ప్రక్రియ. ఆకులు మొక్కల ఆహార కర్మాగారాలు కాబట్టి ముడి సరుకులన్నీ ఆకుకు చేరాలి. నేలలో ఉండే నీరు మరియు ఖనిజాలు వేర్ల ద్వారా సంగ్రహింపబడి ఆకులకు చేరుతాయి. ఆకుల ఉపరితలంపై ఉన్న చిన్న రంధ్రాల ద్వారా గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది. పత్ర రంధ్రాలు అని పిలువబడే ఈ రంధ్రాలు రక్షక కణాలుతో చుట్టబడి ఉంటాయి. వేర్లు, కాండం, కొమ్మలు మరియు ఆకుల వరకు గొట్టాల వలె ప్రయాణించే నాళాల ద్వారా నీరు మరియు ఖనిజాలు ఆకులకు రవాణా చేయబడతాయి. పోషకాలు నిరంతరం ఆకుకు చేరడానికి అవి మార్గాన్ని ఇస్తాయి లేదా ఏర్పరుస్తాయి. వీటిని నాళాలు అంటారు. ఆకులలో పత్రహరితము అనే ఆకుపచ్చ వర్ణ ద్రవ్యము ఉంటుంది. ఇది సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించటానికి ఆకులకు సహాయపడుతుంది. ఈ శక్తిని కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి నుండి ఆహారాన్ని సంశ్లేషణ చేయడానికి ఉపయోగిస్తాయి. ఆహారం యొక్క సంశ్లేషణ సూర్యరశ్మి సమక్షంలో జరుగుతుంది కాబట్టి దీనిని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. కాంతి సంశ్లేషణ కలపడం. ఇది భూమిపై జరిగే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. సౌరశక్తిని ఆకులు గ్రహించి దానిని ఆహార రూపంలో మొక్కలలో నిల్వ చేస్తాయి.
అందువలన సూర్యుడు అన్ని జీవరాశులకు అంతిమ శక్తి వనరు. మొక్కలకు కాంతి చాలా అవసరమైంది. గరిష్ట సూర్యరశ్మిని సంగ్రహించటానికి వాటి ఆకులు అనేక ఆకృతులలో పెరుగుతాయి. దాదాపు అన్ని జీవరాశుల మనుగడ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మొక్కలు తయారు చేసే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా సకల జీవరాశుల మనుగడకు ఆధారమైన ఆక్సిజన్ భూమిపై ఉత్పత్తి అవుతుంది. కిరణజన్య సంయోగక్రియ సమయంలో సూర్యరశ్మి సమక్షంలో ఆకులలోని పత్రహరితమును కలిగిన కణాలు కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించి కార్బోహైడ్రేట్లను సంశ్లేషణ చేస్తాయి. ఈ ప్రక్రియను ఒక సమీకరణం ద్వారా సూచించవచ్చు. రసాయనిక సమీకరణం. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది. ఆకులలో పిండి పదార్థం ఉండటం కిరణజన్య సంయోగ క్రియ జరగటాన్ని సూచిస్తుంది. పిండి పదార్థం కూడా ఒక కార్బోహైడ్రేట్. ఈ ప్రక్రియను ఒక సమీకరణం ద్వారా సూచించవచ్చు. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది. ఆకులలో పిండి పదార్థం ఉండటం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగటాన్ని సూచిస్తుంది. పిండి పదార్థం కూడా ఒక కార్బోహైడ్రేట్. సైన్స్ అన్నింటికీ రుజువును చూపిస్తుంది. ఈ విషయాన్ని ఒక ప్రయోగం ద్వారా నిరూపిద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఒకే రకం మొక్కలు గల 2 కుండీలను తీసుకోండి. ఒక కుండీని చీకట్లో, మరొక దానిని సూర్యరశ్మిలో 72 గంటల పాటు ఉంచండి. ఈ 2 మొక్కల ఆకులను తీసుకుని అయోడిన్ పరీక్ష చేయండి. మీరు గమనించిన ఫలితాన్ని నమోదు చేయండి. ఇప్పుడు అంతకు ముందు చీకట్లో ఉంచిన కుండీను తీసి సూర్యరశ్మిలో 3 నుంచి 4 రోజులు ఉంచండి. దాని ఆకులతో పరీక్షను మళ్లీ చేయండి. మీ పరిశీలనను మీ నోట్బుక్లో రికార్డ్ చేయండి. ఆకుపచ్చ కాకుండా ఇతర ఆకుల్లో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. ఎక్కువ పరిమాణంలో ఉండే ఎరుపు, గోధుమ, ఇతర వర్ణ ద్రవ్యాలు ఆకుపచ్చ రంగును కప్పి ఉంచుతాయి. ఈ ఆకుల్లో కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. చెరువులు లేదా నీరు నిలిచి ఉన్న వనరుల్లో సన్నని ఆకుపచ్చ మచ్చలను మీరు తరచుగా చూసి ఉంటారు. ఇవి సాధారణంగా శైవలాలు అని పిలువబడే జీవుల పెరుగుదల కారణంగా ఏర్పడతాయి. వీటిలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది ఆకుపచ్చ రంగును ఇస్తుంది. శైవలాలు కూడా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. విద్యార్థులు, మొక్కలు పిండి పదార్థాలే కాకుండా కొన్ని ఇతర ఆహారాలను కూడా సంశ్లేషణ చేయగలవు. ఈ ఆసక్తికరమైన విషయం గురించి బాగా అర్థం చేసుకోవడానికి పరపోషణకు సంబంధించిన తదుపరి వీడియోను చూడండి.
దీనిని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోలు మరియు నోటిఫికేషన్ల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.